ఈ వీడియోలో ఇయర్ మోడల్ గురించి మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఇంట్రడక్షన్ నుంచి అన్ని టాపిక్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటిది? ఇయర్ మోడల్ ఎందుకు వాడతారంటే ఒక డేటాబేస్ని డిజైన్ చేయడానికి వాడతారు. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ బ్లూ ప్రింట్ గీస్తావు. 3D గీసినాక దాని ప్రకారంగా మేస్త్రికి ఇస్తే మేస్త్రి ఇల్లు కడతాడు. సేమ్ ఇప్పుడు డేటాబేస్ కూడా ఇంప్లిమెంట్ చేసే ముందు డేటాబేస్ని డిజైన్ చేస్తావు. సో ఈ డేటాబేస్ డిజైన్ చేయడానికి ఇయర్ మోడల్ పనికి వస్తుంది. సో బేసిక్గా 3 లెవెల్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఫిజికల్ లెవెల్, కాన్సెప్షువల్ అనొచ్చు, లేకపోతే లాజికల్ లెవెల్, ఎక్స్టర్నల్ లెవెల్. సో ఈ కాన్సెప్షువల్ లాజికల్ లెవెల్ అని చూసినా దానికి పనికి వస్తుంది ఇయర్ మోడల్. ఇది ఎందుకంటే ఈ లెవెల్కి నువ్వు పనికి వస్తుంది ఇయర్ మోడల్ అంటే ఈ లెవెల్ ఏం చేస్తుంది? స్ట్రక్చర్ ఆఫ్ ఎ డేటాబేస్ని డిస్క్రైబ్ చేస్తుంది. లాజికల్ లెవెల్ అనొచ్చు, లేకపోతే కాన్సెప్షువల్ లెవెల్ అనొచ్చు. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇయర్ మోడల్ యూజ్ చేస్తారు ఇక్కడ. సో ఇయర్ మోడల్ యూజ్ ఇన్ నాట్ టు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. ఈ ఇయర్ మోడల్ యూజ్ చేసి డేటాబేస్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేస్తారు. సో మనం ఏం చెప్పొచ్చు? ఇయర్ మోడల్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ అమాంగ్ ద ఎంటిటీస్. సో ఆ డేటాబేస్లో ఉన్న ఎంటిటీస్ ఒక్కొక్క ఎంటిటీకి ఏంటి రిలేషన్, బిట్వీన్ రిలేషన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాం ఇయర్ మోడల్ యూజ్ చేసి. సో ఫస్ట్ ఎంటిటీ అంటే ఏంటిది? ఒక థింగ్ అనొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ అనొచ్చు. దట్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అదర్ ఆబ్జెక్ట్స్. లైక్ ఇప్పుడు స్టూడెంట్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ, కోర్సు, క్లాస్ రూమ్, ఇప్పుడు బోర్డు, పేపర్, ఇవన్నీ ఎంటిటీస్. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఎంటిటీ కిందకి వస్తాయి. ఏ యాట్రిబ్యూట్ అంటే ఆ ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ని డిస్క్రైబ్ చేసేది యాట్రిబ్యూట్. డిస్క్రైబ్స్ ఎంటిటీస్ యూజింగ్ ప్రాపర్టీస్. ఇప్పుడు స్టూడెంట్ అనుకో, ఇది స్టూడెంట్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? వాడికి రూల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. సో ఇవన్నీ దాని యాట్రిబ్యూట్స్. సో ఆ ఎంటిటీకి ఉన్న ప్రాపర్టీస్ని యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా? ఎంటిటీ సెట్ ఆర్ ఎంటిటీ టైప్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ సెట్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అట్లనే ఎంటిటీ సెట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ అన్నీ ఒక దగ్గర కలిస్తే, ఒక సెట్ ఆఫ్ ఎంటిటీస్ అన్నీ ఒక దగ్గర కలిస్తే అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి మళ్ళీ. సో ఏ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్ ఆర్ నోన్ యాజ్ ఎంటిటీ సెట్. అర్థమైనా? ఇప్పుడు స్టూడెంట్ ఎంటిటీ సెట్ అనుకో, వాళ్ళందరూ స్టూడెంట్స్ ఉంటారు, మళ్ళీ ఫ్యాకల్టీ రావాల. సో ఎంటిటీ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ విచ్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీస్ ఈస్ నోన్ యాజ్ ఎంటిటీ సెట్. అట్లనే ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రతి యాట్రిబ్యూట్కి ఒక డొమైన్ అనొచ్చు, లేకపోతే రేంజ్ డొమైన్ ఆర్ రేంజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏజ్ అని ఉన్నాకో, ఏజ్లో నెగిటివ్ వాల్యూస్ ఉండద్దు. ఇప్పుడు లైక్ నెగిటివ్ వాల్యూస్ ఉండద్దు, డెసిమల్ వాల్యూస్ ఉండద్దు. ఇంకా స్పీడ్ అంటే నేమ్ అంటే నో స్పెషల్, ఇట్లా నేమ్ ఇట్లా రాయొచ్చు అను రాయలేవు. సో స్పెషల్షిప్ ఉండదు. సో ప్రతి యాట్రిబ్యూట్కి ఒక సర్టెన్ ఆఫ్ డొమైన్ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ అన్నాకో పాజిటివ్ నెంబర్సే ఉండాలి, అట్లా. నేమ్ అంటే స్ట్రింగ్సే ఉండాలి, నో స్పెషల్ సింబల్స్, అట్లా. రేంజ్ వాల్యూస్ ఆఫ్ దాన్ని డొమైన్ అని రేంజ్ అనొచ్చు. సో టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ యాట్రిబ్యూట్ ఆర్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. సింపుల్ యాట్రిబ్యూట్ అంటే ఇవి వాల్యూస్ అనేవి అటామిక్ ఉంటాయి. అటామిక్ అంటే ఏంటి అంటే అవి కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్. ఎగ్జాంపుల్ సింపుల్ యాట్రిబ్యూట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి. ఆ 10 డిజిట్స్ని డివైడ్ చేయగలుగుతావా? చేయలేదు. డివైడ్ చేస్తే మొబైల్ నెంబరే కాదు, అంటే రూల్ నెంబర్ ఉంటుంది. రూల్ నెంబర్ ఒక 2 3 8 8 5 8 6 6 1 7 నా రూల్ నెంబర్. ఆ రూల్ నెంబర్ డివైడ్ చేస్తే ఇంకో మళ్ళీ డివైడ్ చేసినాక వచ్చేదానికి మీనింగ్ ఉండదు. సో ఏవైతే వాల్యూస్ విచ్ కెనాట్ బి డివైడెడ్ అవన్నీ అటామిక్ వాల్యూస్ అంటారు. సో ఆ వాల్యూస్, అటామిక్ వాల్యూస్ ఉన్నాయన్నీ సింపుల్ యాట్రిబ్యూట్స్ కిందకి వస్తాయి. ఇక కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ అంటే ఈ సింపుల్ యాట్రిబ్యూట్స్ అన్నీ కలిపితే కాంపోజిట్ యాట్రిబ్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్రస్ ఉంది. అడ్రస్లో హౌస్ నెంబర్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, ఏ గల్లీ, స్ట్రీట్ నెంబరు, సిటీ, స్టేట్ అంటూ ఉంటుంది. సో ఆ కలెక్షన్ ఆఫ్ సింపుల్ యాట్రిబ్యూట్స్ అన్నిటిని కలిపితే కాంపోజిట్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఏదైతే డివైడ్ చేయలేకపోతే దాన్ని సింపుల్ యాట్రిబ్యూట్ అంటారు. లైక్ మొబైల్ నెంబర్. కాంపోజిట్ యాట్రిబ్యూట్ విచ్ ఈజ్ కెన్ బి డివైడెడ్ లైక్ అడ్రస్. ఇంకా నేమ్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది. సో అర్థమైపోయింది కదా. ఇక సింగిల్ యాట్రిబ్యూట్, ఇంకా మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఏదైతే యాట్రిబ్యూట్స్కి సింగిల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషికి ఒకటే పాన్ నెంబర్ ఉంటుంది, ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది, ఒకటే ఏంటిది ఓటేసేదాన్ని ఓటర్ ఐడి ఉంటుంది. సో అలా సింగిల్ వాల్యూ ఉన్న యాట్రిబ్యూట్స్ ఉన్నాయన్నీ సింగిల్ యాట్రిబ్యూట్స్ అంటారు. పాన్ కార్డు, మొబైల్ నెంబరు, అట్లా. సో మొబైల్ 2 ఉండొచ్చు కానీ ఆర్డర్ నెంబర్ అట్లా. మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అంటే యాట్రిబ్యూట్స్ విచ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్.
లైక్ ఇప్పుడు ఒక మనిషికి నాకు 4 ఈమెయిల్ అడ్రస్లు ఉన్నాయి, ఇంకో మనిషికి 5 ఉండొచ్చు, మొబైల్ నెంబర్లు ఒక్కొక్కరు 2 వాడతారు. సో అట్లా దాన్ని మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ అంటారు. మోర్ దెన్ వన్ వాల్యూస్ ఆఫ్ attributes are known as multi values. If I only have one value to an attribute is known as a single attribute. ఇక స్టోర్డ్ attribute, derived attribute. స్టోర్డ్ attribute అంటే విచ్ కెన్ బి ఫిజికల్లీ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఫిజికల్గా మనం డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు ఆ అట్రిబ్యూట్ని. వెరస్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అన్నమాట అవి డేటాబేస్లో ఫిజికల్ స్టోర్ అయ్యాం, మనం ఒక దాన్ని యూజ్ చేసి దాన్ని డిరైవ్ చేస్తాం. ఇప్పుడు ఏజ్ని మనం డిరైవ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి, డేట్ ఆఫ్ బర్త్ నుంచి. నా 2004 అని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నా ఏజ్ 21 అని బేస్డ్ ఆన్ నా డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఏజ్ అనే యాట్రిబ్యూట్ డిరైవ్ అయింది. అట్లా నా యావరేజ్ శాలరీ కూడా ఎట్లా డిరైవ్ అయింది, బేస్డ్ ఆన్ శాలరీ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్తోని యావరేజ్ శాలరీ అనేది డిరైవ్ అయింది. సో ఒక వేరే యాట్రిబ్యూట్స్తో ఒక డిరైవ్ అయ్యే యాట్రిబ్యూట్ని డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్ అంటారు. ఈ స్టోర్డ్ యాట్రిబ్యూట్స్ అంటే విచ్ ఆర్ ఫిజికల్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఈ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఓకే, తర్వాత రిలేషన్షిప్ అంటే ఒక ఎంటిటీ ఇంకొక ఎంటిటీకి ఏంది సంబంధం, అసోసియేషన్ అమాంగ్ ద ఎంటిటీస్ ఆర్ నోన్ యాజ్ రిలేషన్. ఓకే, ఆ సెట్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే దాన్ని రిలేషన్షిప్ సెట్ అంటారు. ఇప్పుడు స్టూడెంట్ ఎంటిటీ సెట్, ఎన్రోల్ ఈడేం చేస్తాడు, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కోర్స్ని ఎన్రోల్ చేసుకుంటాడు. ఇది ఎన్రోల్ రిలేషన్ సెట్. ఇది కోర్స్ ఎంటిటీ సెట్, స్టూడెంట్ ఎంటిటీ సెట్. ఈడు స్టూడెంట్ 3 అనేటోడు ఈ 2 అనే ఎన్రోల్ యూజ్ చేసి కోర్సు ఎన్రోల్ చేసుకోండి, అట్లనే వీడు ఈ కోర్సును ఎన్రోల్ చేసుకోండి. సో దీన్ని సెట్ ఆఫ్ రిలేషన్షిప్స్ని రిలేషన్షిప్ సెట్ అంటారు. ఇక డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఈజ్ పార్టిసిపేట్ ఇన్ రిలేషన్షిప్. ఒకేలా ఇక్కడ చూసినాం అనుకో, స్టూడెంట్ ఏం చేసుకోండు, కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని రిలేషన్షిప్లు ఉన్నాయి, ఒకటే రిలేషన్షిప్ ఉంది. ఒకవేళ ఇంకో రిలేషన్షిప్ ఉంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ, ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి ఫ్యాకల్టీ ఎన్రోల్స్ డిపార్ట్మెంట్ ఉన్నాకో, ఇక్కడ ఏమైతుంది, మోర్ దెన్ 1 రిలేషన్షిప్ ఉంది కదా. సో 2 రిలేషన్షిప్లు ఉంటే అది బైనరీ అవుతుంది. డిగ్రీ ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటే అంటే డిగ్రీ అవుతుంది అంటే. సో ఇప్పుడు ఒక మోర్ దెన్ 3 రిలేషన్షిప్స్ ఉన్నాకో ఆ రిలేషన్షిప్ సెట్లో, అప్పుడు టెర్నరీ అవుతుంది. సో ఒకవేళ మోర్ దెన్ 3 ఉన్నాకో ఎన్ఆర్ రిలేషన్షిప్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్స్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ అనేది తెలుస్తుంది. ఇక మ్యాపింగ్ కార్డియాలిటీ అంటారు. మ్యాపింగ్ కార్డియాలిటీ అనొచ్చు, ఆ కార్డియాలిటీ రేషియో అనొచ్చు. కార్డినాలిటీ అంటే ఏంటంటే ఎన్ని ఎంటిటీస్ ఎంటిటీ ఇన్ వన్ ఎంటిటీ సెట్ ఈజ్ రిలేటెడ్ టు అనదర్ ఎంటిటీ ఇన్ అనదర్ సెట్. సో ఇది ఒక ఎంటిటీ సెట్, ఇది ఒక ఎంటిటీ. సో దీంట్లో ఉన్న ఎంటిటీ అవి రెండింటి ఎలా రిలేట్ అయినాయి చెప్పేది కార్డినాలిటీ. సో ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ 1-to-1 అనొచ్చు, లేకపోతే 1-to-1 మ్యాపింగ్ ఉంటుంది. 1-to-1 మ్యాపింగ్లో ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక్కడే ఉంటాడు, ఎట్మోస్ట్కి అట్లీస్ట్కి తెలుసు కదా. ఎట్మోస్ట్ అంటే మ్యాక్సిమం ఒక్కడే. ఇలా ఎట్మోస్ట్ ఒక్కడు, ఇల్లు నుంచి ఒకటే రిలేషన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డే ఉంటుంది. 1-to-1కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్క పర్సన్కి 2-3 ఆధార్ కార్డులు ఉండవు కదా, అట్లా. అది 1-to-1 రిలేషన్, 1-to-1 మ్యాపింగ్. 1-to-many అంటే ఒక పర్సన్ ఒక డిపార్ట్మెంట్కి 2-3 ఎంప్లాయీ ఉండొచ్చు. 1-2 A3 అనే CS ఇంకో డిపార్ట్మెంట్కి ఒకటే ఎంప్లాయీ ఉండొచ్చు. సో డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ టు 1-to-many. అంటే ఇటు సైడ్ ఒక్కడే ఉంటాడు, అటు సైడ్ ఎంతమంది ఉండొచ్చు రైట్ సైడ్. సో ఒక డిపార్ట్మెంట్లో 2 ఎంప్లాయీస్ ఉండొచ్చు కదా, అట్లా. ఇక men-to-1 అంటే ఇక్కడ మెనీ సేమ్, ఇక్కడ మెనీ, ఇక్కడ 1 అంటే ఇక్కడ చాలా లెఫ్ట్ సైడ్ ఉన్న చాలా ఎంటిటీస్, అక్కడ ఒకటే దానికి రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో డిపార్ట్మెంట్ ఎంప్లాయీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ 2-3 డిపార్ట్మెంట్స్లో ఒక ఎంప్లాయీ పనిచేస్తాడు ఒక్కోసారి, అట్లా. ఇక్కడ మెనీ ఎంటిటీస్ విల్ గివ్ రిలేటెడ్ టు 1. ఇక్కడ నుంచి 2 వస్తున్నాయి, కానీ ఇటు సైడ్ మాత్రం ఒకటే ఉంటుంది రైట్ సైడ్. ఇక మెనీ అంటే సంబంధం లేదు. ఇక ఒక స్టూడెంట్ రీడ్ బుక్స్, ఒక స్టూడెంట్ 2-3 బుక్స్ కూడా చదవచ్చు కదా. A1 స్టూడెంట్ 2 బుక్లు చదివిండు, A2 అనేది చూడు 3 చదివిండు, ఈడు 3 చదివిండు, 4 చదివిండు, అట్లా ఒక్కొక్క స్టూడెంట్. సో మెనీ రిలేషన్ అంటే ఈ ఎంటిటీ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంటిటీస్ చాలా ఎంటిటీస్, బి సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ఎంటిటీస్ చాలా మెనీ రిలేషన్ ఉంటాయి. అంటే దీన్ని మ్యాపింగ్ అంటారు, మ్యాపింగ్ కార్డినాలిటీ అంటారు.
ఇక పార్టిసిపేషన్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఇది ఎంటిటీ సెట్, రిలేషన్షిప్ సెట్. సో ఎవ్రీ ఎంటిటీ ఆఫ్ ఎంటిటీ సెట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ అట్లీస్ట్ వన్ ఎంటిటీ ఆఫ్ ద రిలేషన్, దెన్ ఇట్ ఈస్ టోటల్ పాయింట్. సో ఇక్కడ ఉన్న అన్ని ఎంటిటీస్ ఆ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ అయినా అనుకో, ప్రతిదీ ఎంటిటీ సెట్లో ఉన్న ప్రతి ఎంటిటీ ఆ లోపల ఉన్న రిలేషన్లో పార్టిసిపేట్ కావాలి. అప్పుడు దాన్ని టోటల్ పార్టిసిపేషన్ అంటాడు. కేవలం కొన్ని ఎంటిటీ సెట్ నుంచి కేవలం కొన్ని ఎంటిటీసే రిలేషన్లో పార్టిసిపేట్ అయినాకో దాన్ని పార్షియల్ పార్టిసిపేషన్ అంటారు. అర్థమైన పార్టిసిపేషన్ అంటే రెండు పార్టిసిపేషన్ ఉంటాయి. ఒకటి ఎంటిటీ సెట్లో ఉన్న అన్ని ఎంటిటీస్ అట్లీస్ట్ అన్ని ప్రతి ఒక్క ఎంటిటీ ఏదో ఒక విధంగా రిలేషన్షిప్, ఏదో ఒక రిలేషన్, ఆ రిలేషన్ కాదు ఇష్టం వచ్చిన రిలేషన్షిప్లో పార్టిసిపేట్ అయినాకో అప్పుడు ప్రతి ఎంటిటీ అనేది పార్టిసిపేట్ అయినాక ఏదో ఒక రిలేషన్లో దాన్ని టోటల్ పార్టిసిపేషన్ అంటాడు. లేకపోతే కొన్ని ఎంటిటీసే పార్టిసిపేట్ అయినాకో ఏదైనా రిలేషన్స్లో అప్పుడు పార్షియల్ పార్టిసిపేషన్ అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఈఆర్ మోడల్ గురించి.